హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫస్ట్ టైం నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలకి స్నాక్స్ లాగా పెడదామని ఓకేనా ట్రై చేస్తున్నా. ఎట్లుంటుందో నేనైతే తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తా. ఫస్ట్ అయితే మనం ఎగ్స్ని అయితే ఒక బౌల్లో మనకు ఎన్ని కావాలనుకుంటే ఇప్పుడు నేనైతే ఒక 6 ఎగ్స్ తీసుకున్నా. ఎందుకంటే 4 బ్రెడ్స్ తోటి వేస్తానని 6 తీసుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా, దాన్ని అయితే అన్నీ ఒక బౌల్లో కొట్టుకొని పోసుకున్న తర్వాత మనమైతే మంచిగా ఇట్లా కలపాలి. బుడగల్లాగా రావాలి. బుడగలు వస్తే ఆ బ్రెడ్ ఆమ్లెట్ అనేది టేస్ట్ బాగుంటుంది. అందులోనైతే ఒక హాఫ్ కప్పు మనం ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 10-12 మిర్చి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరాకు, కొంచెం ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ కారపొడి, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అది ఎగ్గుని ఇవి ఆనియన్స్ ఇవన్నీ వేసినాం కదా, మంచిగా మిక్స్ చేసుకుంటే బబుల్స్ లాగా చిన్న చిన్న బుడపలు వస్తాయి కదా, అట్లా వస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇది కలుపుకొని ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకుంటాం. పక్కన పెట్టేసుకొని మనం ఒక ప్యాన్ అంటే ఏంటిది, మనం చపాతీ రొట్టె పెనం తీసుకోకుండా దోశ పెనం ఉంటుంది కదా, దోశ పెనం తీసుకోవాలి. దోశ పెనం మీద కొంచెం కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా పర్లేదు వేసుకొని మనం బ్రెడ్స్ని అయితే అటు ఇటు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వాటిని కాల్చుకోవాలి. కాల్చుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటంటే మనకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ బ్రౌన్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. అవి బాగా మాడనివ్వద్దు, టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు అదే దోశ పెనం మీద కొంచెం ఆయిల్ వేసి మనం కలిపి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నది కదా, అది మిశ్రమం, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఫస్ట్ ఈ పెనం మీద ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఈ ఒక బ్రెడ్ వేసుకొని దాని మీద ఇంకా కొంచెం ఎగ్ది పోసుకొని దాని మీద కొన్ని మిర్చి, కొన్ని ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకొని టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. కానీ పిల్లలకి బాక్స్లో కాబట్టి నేనైతే అవి వేస్తలేను, ఎక్కువ తినరని. ఓకేనా, అది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ అట్లా కాల్చుకున్న తర్వాత ఆ బ్రెడ్ మీద మనం ఈ సైడ్ది మళ్ళీ ఒక లేయర్ వేసేసి దాన్ని మనం అటు ఇటు తిప్పుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో మా పాప చెప్తుంది. పిల్లలు అయితే ఇప్పుడు మధ్యాహ్నం టైంలో స్కూల్కి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ స్కూల్ సెంటర్ పడ్డది 10th వాళ్ళకి, అందుకోసమని ఆఫ్టర్నూన్ పెట్టిరు స్కూలు వాళ్ళకి. స్నాక్స్ టైం లెక్కలా అయితే మేమైతే ఇక బ్రెడ్ ఆమ్లెట్ చేసినాం. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ఇప్పుడైతే ఇక మా పిల్లలు తింటున్నారు. ఎట్లున్నది టేస్ట్? నచ్చిందా? బాక్స్లో పెట్టినా మీకు, సరేనా? ఓకే, బాయ్ చెప్పు.